విరాట్ మీడియా ఛానల్ కి స్వాగతం. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు సోమరావు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మున్సిపల్ టీచర్స్ పట్ల తీవ్రమైన వివక్షత చూపుతుందని అన్నారు. కేవలం అరకొర పదోన్నతులు తప్ప 70:30 నిబంధనలు పాటించడం లేదని, అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ టీచర్స్ యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 17వ తేదీ గురువారం మంగళగిరి బైపాస్ ఆత్మకూరు వద్ద ఉన్న విద్యా భవన్ వద్ద PMTF ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నామని తెలిపారు. మా ఆహ్వానాన్ని మన్నించి మా యొక్క ప్రెస్ మీటింగ్కి వచ్చిన సోదర పత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులని మాకు అమలు చేయమని మేము ధర్నా కార్యక్రమం పెట్టుకోలేదు. ప్రభుత్వమే ఇచ్చిన ఉత్తర్వులని ప్రభుత్వమే పట్టించుకోవచ్చు. మేము రోడ్డు మీద రావాల్సి వచ్చింది. 2-3 సంవత్సరాల క్రితం ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఉపాధ్యాయుల్ని స్కూల్ ఎడ్యుకేషన్లోకి బదిలీ చేస్తూ పరిపాలనా బాధ్యతలు, పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ జీవో నెంబర్ 84 తీసుకొని వచ్చింది. ఈ జీవో నెంబర్ 84లో స్పష్టంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల అమాల్గమేషన్ ప్రక్రియ లిటిగేషన్లో ఉన్న దృష్ట్యా కోర్టులో మున్సిపల్ ఉపాధ్యాయ సర్వీసుల్ని ప్రత్యేకంగా చూడండి అన్నారు. కానీ వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో మున్సిపల్ ఉపాధ్యాయుల్ని జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల్ని మున్సిపాలిటీకి వర్క్ అడ్జస్ట్మెంట్ చేసేస్తున్నారు. అదే మున్సిపాలిటీలో మున్సిపల్ ఉపాధ్యాయుడికి అవకాశం ఉన్నా సరే కొన్ని చోట్ల, శ్రీకాళహస్తి చోట్ల మున్సిపల్ ఉపాధ్యాయుల్ని జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు మున్సిపాలిటీకి వేశారు. ఇది దారుణం అని చెప్పేసి మాట్లాడిన పిదప మళ్ళీ కొన్ని సవరణలు జరిగాయి. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మున్సిపల్ ఉపాధ్యాయులకి సరిగా జరగడం లేదు, వాళ్ళకి అభివృద్ధి లేదు అని స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. స్కూల్ ఎడ్యుకేషన్లోకి వచ్చిన తర్వాత మున్సిపల్ హెడ్ మాస్టర్లకి DDO అధికారాలు ఇవ్వటం తప్పితే, మొన్న ఈ మధ్యన నవంబరు, జనవరిలో ప్రమోషన్లు ఇచ్చారు. అవి కూడా 70:30 ప్రమోషన్స్ ఇవ్వలేదు. అదేంటంటే గతం ప్రమోషన్లో మీరు 70% దాటిపోయి ఇచ్చేసారంట. అయిపోయినాయి కదా, ఇవాళ వేకెన్సీస్లో 70:30 ఇవ్వాలి కదా అంటే ఎవరు? ఒక జిల్లాలో అయితే PSHMs పక్కన పెట్టేసి యూనియన్ బ్యాంకులు వెళ్ళి మా వాడికి చెల్లూరుపేటలో ప్రమోషన్ ఇవ్వండి అనగానే అతనికి ఇచ్చారు. అంటే ప్రమోషన్స్ కూడా ఒక షెడ్యూల్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చేటప్పుడు అందరికీ PSHMs, మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్స్, ఇంగ్లీష్ అసిస్టెంట్స్, PS అసిస్టెంట్స్ ఇవ్వాలి కదా వరుసని. అలా కాకుండా కొన్ని ఆపితే వీళ్ళు అడగడం, యూనియన్లు అడగడం, ఒక వ్యక్తిని తీసుకుని ఆ వ్యక్తికి ప్రమోషన్ ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయం ఆలోచించండి. ఇది దేనికోసం తీసుకొచ్చారు? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్కి తీసుకురావడం తప్పనట్లేదు. మేము ఎక్కడైనా పనిచేస్తాం. మున్సిపల్ ఉపాధ్యాయులు పని చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. మున్సిపల్ వ్యవస్థ బాగుంది. అలాంటి వ్యవస్థను తీసుకొని వచ్చి ఇలాగా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి జిల్లా పరిషత్ టీచర్లు తీసుకొచ్చేసి మా మున్సిపాలిటీలో వేయటం దారుణం. 3 సంవత్సరాలుగా మంగళగిరి లాంటి హై స్కూల్లో 40 పోస్టులు కావాలి. ఆ 40 పోస్టులు మంజూరు చేయకుండానే బయట నుంచి టీచర్లు తీసుకొచ్చి అక్కడ వేస్తున్నారు. ఈ పోస్టులు మంజూరు చేస్తే మున్సిపల్ టీచర్లు ప్రమోషన్లు వస్తాయి. ఆ ప్రమోషన్లు ఇవ్వకుండా జిల్లా పరిషత్ వాళ్ళని తీసుకుని వస్తున్నారు. గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు అన్ని ఉపాధ్యాయ సంఘాలని ఆహ్వానించేవారు సమావేశానికి. కానీ ప్రస్తుత కమిషనర్ గారు ఓన్లీ రికగ్నైజ్డ్ సంఘాలనే పిలుస్తున్నారు. రికగ్నైజ్డ్ సంఘం అంటే 25% సభ్యత్వం ఉన్న సంఘాన్ని రికగ్నైజ్డ్ సంఘం అనాలి. పెద్దలు మీ అందరికీ తెలుసు, 100లో ఎన్ని 25% ఉంటాయో 4 ఉంటాయి. కానీ రికగ్నైజ్డ్ సంఘాల పేరున 8 మంది మీటింగ్కి వెళ్తున్నారు. 8 మంది కూడా ఎవరు? జిల్లా పరిషత్తులో పనిచేసే ఉపాధ్యాయ నాయకులు. వాళ్ళు మున్సిపల్ టీచర్ల సమస్యల గురించి ఏం మాట్లాడతారు? వాళ్ళకి ఏం అవసరం ఉంది?
వీళ్ళ సమస్యలు మాట్లాడకపోతే జిల్లా పరిషత్ టీచర్ని తీసుకొచ్చి విత్ పోస్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఫిలప్ చేసేసుకోవచ్చు. అది వాళ్ళ ధోరణిగా కనపడుతుంది. మన విజయవాడ కార్పొరేషన్లో 200 మంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కావాలి. ఈ 200 పోస్టులు అప్గ్రేడ్ చేయరు, మేలో ట్రాన్స్ఫర్లు అంటారు. ఇది ఏప్రిల్. ఆ పోస్టులు క్రియేట్ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ ఏం చేయబోతున్నారు? జిల్లా పరిషత్ నుంచి సర్ప్లస్ టీచర్ని తీసుకొచ్చేస్తారా? ఆ విధంగా చేసినప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే ఉపాధ్యాయుల యొక్క ప్రమోషన్ హక్కు ఏమవుతుంది? ఇదంతా దారుణం జరుగుతుంది. కాబట్టి ఇవాళ మేము ఈ ప్రజాప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది. ప్రభుత్వ అధినేతలకు ఈ విషయం తెలుసా లేదా? ఉన్నతాధికారులు మభ్యపెడుతున్నారా ఈ విషయాలు చెప్పకుండా అనే విషయం తెలియపరచడం కోసం ఈ రోజున ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 84 జీవోలో స్పష్టంగా ఏమన్నారంటే, గవర్నమెంట్కి జిల్లా పరిషత్ టీచర్లకి ఏ విధమైతే డిస్ట్రిక్ట్ యూనిట్ గా సర్వీస్ రూల్స్ ఉన్నాయో అలాగే మున్సిపల్ టీచర్లు కూడా సర్వీస్ రూల్స్ తయారు చేయమన్నారు. సరే, మేము ప్రాతినిధ్యం చేశాం. అలాగే సర్వీస్ రూల్స్ డ్రాఫ్ట్ రూల్స్ ఇచ్చారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలను కూర్చోబెట్టారు. అందరూ కూడా చాలా రకాల సవరణలు చేశారు. ఆ సవరణలన్నీ చేసేసి 2 రకాల సర్వీస్ రూల్స్ రాశారు. సబార్డినేట్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్, ఎడ్యుకేషన్ సర్వీస్ లోపు పదోన్నతులు. ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్ అంటే హెచ్ఎం తర్వాత పదోన్నతులు. అలాంటిది మేలు జరిగిపోతుందని కొంతమంది పాత సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వండి, కొత్త సర్వీస్ రూల్స్ లేట్ అయిపోతుందని ఒక అడ్డంకి పెట్టి ఆ సర్వీస్ రూల్స్ పక్కన పెట్టేసేసి, సరే ప్రమోషన్లు కదా ఇవ్వాల్సింది, ఇవ్వమన్నాం మేము కూడా. తీరా ఇచ్చిన తర్వాత ఈ కొత్త సర్వీస్ రూల్స్ ఇవ్వని మాట ఎవ్వరు ఏ ఉపాధ్యాయులు కూడా అనట్లేదు, కుదరదంటున్నారు. 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తూచా తప్పకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పాటించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. దాన్ని ఫాలో అవట్లేదు. 2000 సంవత్సరంలో 1984లో ఈ 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఏం చేశారంటే, జిల్లాలో మల్టిపుల్ కౌన్సిల్స్ ఉండేవి, కమిటీలు. తెనాలి పురపాలక కౌన్సిల్, మంగళగిరి పురపాలక కౌన్సిల్, అలాగే చిలుకూరుపేట, ఎక్కడికి వాళ్ళు అక్కడే ఉద్యోగాలు నియమించేవారు. అవన్నీ తీసేసి కలెక్టర్ గారి అధ్యక్షుల్లో డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. దానిలో ఇంకొక మల్టిపుల్ సర్వీస్ రూల్స్ ను కూడా డిస్కంటిన్యూ చేయండి అది. కానీ ఆ మల్టిపుల్ సర్వీస్ రూల్స్ డిస్కంటిన్యూ చేయట్లా. దారుణంగా ఇంకేంటంటే, ఇక్కడ కృష్ణా జిల్లాలో గుడివాడకి మున్సిపల్ సర్వీస్ రూల్స్, మన మచిలీపట్నానికి కార్పొరేషన్ సర్వీస్ రూల్స్, విజయవాడకి గ్రేటర్ కార్పొరేషన్ సర్వీస్, 3 రకాల సర్వీస్ రూల్స్ ఇచ్చారు. ఎక్కడ వాళ్ళు అక్కడే, సొంత ఊరికి వెళ్ళాలని ఆలోచన లేదు ఎవరు. ఇలాంటి మల్టిపుల్ సర్వీస్ రూల్స్ ఇంకా వాటిని కొనసాగిస్తున్నారంటే ఎన్నో రకాల ప్రాతినిధ్యాలు చేశాం. స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాం. అలాగే కోన శశిధర్ గారు ఐఏఎస్ గారి దగ్గరికి వెళ్ళాం. అలాగే సురేష్ కుమార్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళాం. మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళాం. వారందరూ ఏమనుకుంటారంటే అంతా సజావుగా జరుగుతుంది, అన్ని ఉపాధ్యాయ సంఘాలను పెట్టి వీడియో తీసి ఈ చట్టం తయారు చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఆ ఉపాధ్యాయ సంఘాల్లో మున్సిపల్ ఉపాధ్యాయ సంఘం లేదు, ఓన్లీ జిల్లా పరిషత్ ఉపాధ్యాయ సంఘాలే ఉన్నాయి. దానివల్ల మున్సిపల్ ఉపాధ్యాయులు తీవ్రమైన నష్టానికి లోనవుతున్నారు. మున్సిపల్ టీచర్లకి కోరుకున్న వాళ్ళకి కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు కూడా జనరల్ ట్రాన్స్ఫర్స్ వద్దు, 506, 507 ప్రకారమే ట్రాన్స్ఫర్లు చేయండి, కోరుకున్న వాళ్ళకి ఇవ్వండి. మేము 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ స్కూల్లోనే ఉంటాను, ఇక్కడే ఉండాలి, మా ఇంటి పక్కనే ఉండాలి. ఇది ఎలాంటి వాదం ఆలోచించండి. మేము మీ ద్వారా అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు 59 సంవత్సరాలు నాకు వయసు. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను, రేపేంటో తెలియదు. చాలా మంది టీచర్స్ కార్పొరేషన్లో వైద్య వసతులు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంది టీచర్స్ అంటే వయసు మళ్ళీ వైద్య అవసరాల కోసం విజయవాడ కార్పొరేషన్ రావాలనుకుంటారు. ఇక్కడే ఉద్యోగం చేసుకుంటే హ్యాపీగా వాళ్ళు జీవనోపాధి గడుపుతారు. గుడివాడ నుంచి డైలీ విజయవాడ రావాలంటే ఎలా రాగలడు అంత వయసులో అనారోగ్యంగా? ఆ అవకాశం
ఎవరు పడితే అక్కడ రావడానికి కుదరదు. ప్లస్ గుడివాడలో వాళ్ళు గుడివాడలో స్థిరపడ్డారు, మచిలీపట్నం వాళ్ళు మచిలీపట్నం స్థిరపడ్డారు, విజయవాడలో వాళ్ళు విజయవాడలో స్థిరపడ్డారు. ఎందుకు ఈ సర్వీస్ రూల్స్ అంటే అలా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి పెళ్లిళ్ళు చేసుకుంటారు. కొంతమంది తెలియకుండా విజయవాడలో చేసుకుంటాడు. ఆ అబ్బాయి 30 సంవత్సరాలు విజయవాడ వెళ్ళి రావాల్సిందేనా? ఇలాంటి వాళ్ళ కోసం సర్వీస్ రూల్స్ అడుగుతున్నాం. డిస్ట్రిక్ట్ యూనిట్ గా ఒకే సర్వీస్ రూల్స్ అడుగుతున్నాం. ఆ సర్వీస్ రూల్స్ ని డ్రాఫ్ట్ రూల్స్ ఇచ్చారు. దాన్ని చట్టం చేసే బదిలీలు చట్టం ఇవ్వమని అడిగాం. మేము అందరి దగ్గర పెద్దల దగ్గర అందరికి తిరిగాం, అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. కానీ మా రిప్రజెంటేషన్ మాత్రం పట్టించుకున్నదా కనుకోలేదు. అందువల్లనే మేము ఈ రోజున ఏప్రిల్ 17 గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యాభవన్ ఆత్మకూరు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఆఫీస్ ముందు శాంతియుత ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఈ విషయం ప్రభుత్వ పెద్దలకి తీసుకెళ్లడం కోసమే, మా మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీ సహాయ సహకారాలు కావాలని కోరుతున్నాను. ఆ స్కూళ్ళకి పోస్టులు ఇవ్వట్లేదు. అక్కడ హై స్కూల్ హెడ్ మాస్టర్ లేడు. అక్కడ హై స్కూల్లో పనిచేసే టీచర్లు కూడా జిల్లా పరిషత్ ఎంఈఓ దగ్గరికి జీతాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేమేమంటున్నామంటే హై స్కూల్ హెడ్ మాస్టర్కి ఇవ్వండి, వాళ్ళ జీతాలు కూడా మున్సిపల్ టీచర్లు ఇస్తారంటే అది ఒప్పుకోవట్లేదు. అలాగే మున్సిపల్ ఉర్దూ ఉపాధ్యాయులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా అయితే ఒక మున్సిపాలిటీలో ఒక స్కూలే ఉంది. ఆ స్కూల్లో ఒక టీచర్ పనిచేస్తున్నాడు. ఈ ట్రాన్స్ఫర్ జరిగితే ఒక వ్యక్తి పిఠాపురం వెళ్ళిపోవాల్సిందే, అక్కడ అతను ఇంకో చోటుకి వెళ్ళిపోవాలి. వాళ్ళకి 2 పోస్టులు లేవు, 2 స్కూళ్ళు లేవు. ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ వారి దగ్గర తీసుకెళ్ళాం. అలాగే ఒక ఉపాధ్యాయుడు వారానికి 24 పీరియడ్లు తక్కువ లేకుండా 30 పీరియడ్లు పెంచకుండా బోధనా పీరియడ్లు ఉండాలి. 19 తరగతులకి ఒక స్కూల్లో 19 సెక్షన్లు ఉంటే 19 ఆర్లు 114 పీరియడ్లు ఉంటాయి. 114 పీరియడ్లు ఉంటే 3 ఇంగ్లీష్ని, 3 తెలుగు, 3 సోషల్ టీచర్లు ఇచ్చారు. అసలు సబ్జెక్ట్ టీచర్ల కన్నా లాంగ్వేజ్ టీచర్స్ 24 పీరియడ్లు లేవని చట్టంలో ఉంది. ఇలా చేస్తే వీళ్ళకి ఒక్కొక్కరికి 38 పీరియడ్లు పడతాయి వారానికి. నేను ఈ విషయాన్ని గౌరవనీయ కమిషనర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను. నో, ఇది మార్చడానికి కుదరదు, అంతే. ఎలా వస్తుంది 38 పీరియడ్? రోజు 6 పీరియడ్లు చెప్పడం, ఇంకో రోజు 7వ పీరియడ్ చెప్పడం, 8 పీరియడ్లు 7 పీరియడ్లు పాఠాలు చెప్తే అసలు నాణ్యమైన విద్యా బోధన పిల్లలకు అందుతుందా అన్నదా? ఏం చేయాలి? పిల్లల్ని సెక్షన్లు తగ్గించుకోవడానికి పిల్లల్ని స్కూల్లో చేర్చుకోకుండా పంపించేసేయాలా? భారం భరించలేడు కదా. దయచేసి ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి, మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.